వెల్కమ్ టు వేదిక టీవీ. నేను మీ సాయిస్తా రంగశెట్టి. ముందుగా రోజు స్పెషల్ స్టోరీకి స్వాగతం. భారతీయుల స్వప్నం సాకారమైంది. యావత్ దేశం ఎంతగానో ఎదురు చూసిన ప్రపంచ కప్ మన దేశం కైవసం చేసుకుంది. భారత మహిళా క్రికెట్ జట్టు తొలి ప్రపంచ కప్ ని సాధించి విశ్వ విజేతగా నిలిచింది. హర్మన్ ప్రీత్ కౌర్ టీం వర్కౌట్ అయింది. వన్డే ప్రపంచ కప్ ని గెలుచుకొని ప్రపంచ వేదికపై భారత కీర్తి పతాకను రెపరెపలాడించింది హర్మన్ కౌర్ క్రికెట్ టీం. వన్డే క్రికెట్ మ్యాచ్ లో భారతదేశ కీర్తి కిరీటంలో ఈ విజయం మరో కలికితురాయిగా మిగిలింది. 1983లో కపిల్ దేవ్, 2011 మహేంద్ర సింగ్ ధోని, మళ్ళీ ఇప్పుడు హర్మన్ ప్రీత్ కౌర్, ముగ్గురు దిగ్గజాలు భారత క్రికెట్ చరిత్రలో మణిమకుటాలు. భారతీయుల మదిలో చెరగని ముద్ర వేసిన క్రికెట్ మహామహులు. ఒకనాడు క్రికెట్ మైదానంలోకి అడుగు పెట్టాలంటే కనీసం ఛార్జీలు లేక ప్రయాణ ఖర్చుల కోసం చేయి చాచిన చేతులివి. ఏ ఆదరణకు నోచుకోక వివక్షకి సంకేతంగా నిలిచిన జట్టు సైతం ఇదే. ఏ గుర్తింపు లేకుండా రోడ్డుపైన అనామకుల్లా మిగిలిన మహిళా క్రికెట్ బృందం ఇదే. అంతెందుకు, నిన్న మొన్నటి వరకు ఎన్నో అవమానాలు, ఎంతో వివక్ష, ఇంకెంతో చులకన భావనల తిరస్కారాన్ని దిగమింగుకొన్న క్రికెట్ టీం ఇదే. అన్నిటికీ ఒక్కటే సమాధానం: విజయం. మామూలు విజయం కాదు, విశ్వవిఖ్యాత విజయం. కానీ విని ఎరగని విజయం కైవసం కావాలంటే క్రీడా మైదానంలో మహిళల క్రికెట్ జట్టు బంతులతో బ్యాట్స్ తో చేసిన అద్భుతాలు నేడు భారత మాత గుండెల్లో విజయ గర్వాన్ని నింపాయి. ఫైనల్ మ్యాచ్ లో అమ్మాయిల ఆట అదరగొట్టేలా ఉంది. అదే ఆట ప్రపంచమంతా ఎంతో ఆతృతతో ఎదురు చూసిన ఘన విజయాన్ని భారతదేశానికి తెచ్చిపెట్టింది. వరల్డ్ కప్ వన్డే ఫైనల్స్ లో 52 పరుగుల తేడాతో దక్షిణాఫ్రికాపై భారత మహిళా జట్టు ఘన విజయం సాధించింది. యంగ్ అండ్ ఎనర్జెటిక్ ఓపెనర్ షేఫాలి వర్మ బ్యాటింగ్ ప్రపంచ క్రికెటర్ల మదిని దోచింది. ప్రపంచ క్రికెట్ మైదానంలో షేఫాలి వర్మ ఆత్మవిశ్వాసంతో విసిరిన ఒక్కో బంతి భారతీయ మహిళల శక్తిని దశ దిశలా చాటింది. ఈ ప్రపంచ కప్ లో మరో కీలక ఘట్టం దీప్తి రచించింది. ఆటలో అత్యంత కీలకంగా మారిన అర్ధ సెంచరీతో పాటు 5 వికెట్లు తీసుకొని ప్రత్యర్థుల ఓటమిని ఖరారు చేసింది. ఇక స్మృతి శ్రీచరణి, రీచా లాంటి క్రికెటర్లు ప్రత్యర్థి దక్షిణాఫ్రికాను ముప్పు తిప్పలు పెట్టి 3 చెరువుల నీళ్లు తాగించారు. ఒక్కరు కాదు, అంతా మొత్తం క్రికెట్ టీం అంతా అద్భుతమైన ఆట తీరు కనపరిచారు. స్థిరంగా ఆడుతూ ప్రత్యర్థులకు అవకాశం ఇవ్వకుండా ముచ్చమటలు పట్టించారు. విజయాన్ని భారత కీర్తి కిరీటంలో తురిమారు. గత కొద్ది రోజులుగా ఉన్న ఉత్కంఠకు తెరదించుతూ భారత ఖండం గర్వపడేలా విశ్వఖ్యాతిని గడించి పెట్టింది. వన్డే క్రికెట్ లో భారత మహిళల క్రికెట్ టీం ఇప్పుడు భారత మాత ముద్దు బిడ్డల చేతిలో తొలి ప్రపంచ కప్ చమక్కుమంటోంది. అది అందించిన ఆత్మవిశ్వాసం కొన్ని తరాలను క్రికెట్ మైదానంలో కాలరెగరేసేలా చేస్తుందనడంలో అతిశయోక్తి లేదు. భారత మహిళల జట్టు సృష్టించిన చరిత్ర సువర్ణాక్షరాలతో లిఖించదగింది. ప్రపంచ కప్ ని గెలుచుకొని ప్రపంచ క్రికెట్ పటంలో తొలిసారి చెరగని సంతకం చేసిన మన మహిళా క్రికెటర్లే ఇప్పుడు ప్రపంచానికి వెలుగు దివ్యాలు. ఇప్పుడు దేశం కాదు, ప్రపంచమంతా ఎటు చూసినా అదే మాట. హర్మన్ ప్రీత్ కౌర్ బృందం మోగించిన విజయడంక మన దేశానికి తిరుగులేని విశ్వాసాన్ని అందించిందని దేశమంతా ఇప్పుడు సంబరాల్లో మునుగు తేలుతోంది. 299 పరుగుల లక్ష్యంతో బ్యాటింగ్ ప్రారంభించిన దక్షిణాఫ్రికా 45.3 ఓవర్లలో 246 పరుగులకు ఆలౌట్ అయింది. అప్పుడు సునీల్ గవాస్కర్, ఇప్పుడు హర్మన్ ప్రీత్ కౌర్. భారత మహిళల వన్డే ప్రపంచ కప్ విజయం తర్వాత హర్మన్ ప్రీత్ కౌర్ 1983 నాటి సునీల్ గవాస్కర్ ని గుర్తు చేస్తుంది. గాల్లోకి లేపిన దక్షిణాఫ్రికా చివరి బ్యాటర్ డిక్లేర్ బంతిని అద్భుతంగా ఒడిసి పట్టుకుంది హర్మన్ ప్రీత్. అంతేకాదు, దాన్ని భద్రంగా జేబులో దాచిపెట్టుకున్న తీరు క్రికెట్ అభిమానులకు క్రికెట్ దిగ్గజం సునీల్ గవాస్కర్ ను గుర్తు చేసింది. వన్డే ప్రపంచ కప్ లో భారత విజయం యావత్ మహిళల క్రికెట్ దశను మార్చబోతుందన్న మాజీ కెప్టెన్ మిథాలీ రాజ్ అభిప్రాయం అక్షరాల నిజం. ఈ విజయం మహిళల ఆత్మవిశ్వాసాన్ని అంబరాన్ని దాటించబోతుంది. ఒక్క మాటలో చెప్పాలంటే ఈ విజయం క్రీడా మైదానంలో పురుషుల ముద్రని చెరపబోతోంది. చూసారు కదా, ఇది వాళ్ళ స్పెషల్ స్టోరీ. మరిన్ని స్పెషల్ స్టోరీస్ కోసం చూస్తూనే ఉండండి వేదిక టీవీ. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు వేదిక టీవీ.